ఈ రమ్య భర్త నాగరాజు పనోరమ మిల్స్లో వాచ్మ్యాన్గా చేసేవాడు అక్కడ. ఈ హత్య చేసిన వ్యక్తి వసంతరావు కూడా ఆ పనోరమ మిల్స్లోనే అక్కడే పనిచేస్తున్నారు ఈయన. అక్కడ వీళ్ళిద్దరికీ పరిచయం అయింది. ఒక 1 ఇయర్ క్రితం వీళ్ళిద్దరి పరిచయం కాస్త ఇంటికి వెళ్ళడం కూడా మొదలుపెట్టారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఈ రమ్యతో వసంతరావుకి పరిచయం ఏర్పడిందండి. ఆ విధంగా ఇద్దరు కూడా గత 1 ఇయర్గా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ఓకే, క్లోజ్నెస్ ఉండొచ్చు. బట్ నాగరాజుని ఎందుకు చంపాలనుకున్నారు? అంటే ఇల్లీగల్ అఫైర్ కొనసాగించవచ్చు వాళ్ళు, కానీ ఎందుకు హత్య చేయాలని అనుకున్నారు? నాగరాజు కొంచెం మందు ఎక్కువ తాగుతారండి. ఆయనకి భార్య మీద అనుమానం వల్ల ఆవిడని కొట్టడం, మందలించడం జరిగింది. అందువల్ల ఇంక ఈయన ఉంటే ఎప్పటికైనా మా రిలేషన్కి ఇబ్బంది అవుతుందని ఇద్దరు ప్లాన్ చేసి ఆవిడని చంపడం జరిగిందండి. సరే, వీళ్ళిద్దరు చేశారా లేకపోతే ఇంకెవరైనా దీనికి సహాయం చేసినట్టు అనిపిస్తుందా? నెక్స్ట్ అసలు పోలీసులకి దొరుకుతారనే డౌట్ వాళ్ళకి ఏమైనా ఉందా? అసలు ఎప్పటికీ దొరకం అన్న అట్లాంటి నమ్మకంతో చేశారా? వీళ్ళు చాలా ప్లాన్డ్గానే చేశారండి. నవంబర్ నెలలో ఈయన స్వామ్మాలు వేసారండి వసంతరావు. ఈయనతో పాటు ఇంకొక ఇద్దరు స్వామ్మాలు వేసిన వ్యక్తులు ముగ్గురు కలిసి వాళ్ళు మాల్లో ఉన్నప్పుడే డిసైడ్ చేసుకున్నారు. ఇలాగా మాకు ఇలాగ ఇబ్బంది ఉంది, నాగరాజు అనే వ్యక్తిని మనం చంపాలి అని ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళు 27న అయ్యప్ప స్వామి మాల వేసుకొని రిటర్న్ వచ్చారండి. దీనికి గాను వాళ్ళు ఒక 50,000 వరకు తీసుకున్నారు డబ్బులు. వీళ్ళు ఇవ్వడం జరిగింది. 28న వీళ్ళకి ఎక్కడ దొరకకూడదనే ఉద్దేశంతోనే రైల్వే స్టేషన్ దగ్గర రెంటల్ బైక్ ఒకటి రెంట్కి తీసుకున్నారు. ఆ బైక్ తీసుకొని వచ్చి మన మధురవాడ ఏరియాలోనే ఒక లాడ్జ్లో దిగారు. లాడ్జ్లో ఉన్నారు. ఆ లాడ్జ్లో ఉంటూ మరుసటి రోజు ఉదయం వీడిని ఎవరైతే నాగరాజు ఉన్నారో అతన్ని ఇంటికి వెళ్ళి తీసుకొచ్చారు. ఈ బాలకృష్ణ ఇంకొక పండు అనే ఇద్దరు వ్యక్తులు ఇంటి నుంచి తీసుకొచ్చారు. మధ్యలో ఆగారు, ఫుల్గా మందు తాగించారు వాడికి. మళ్ళీ రూమ్లోకి వెళ్ళాక కూడా మందు తాగించారు. మందు తాగిన తర్వాత అతను చంపడం జరిగిందండి.